భారత ఫుడ్ డెలివరీ మార్కెట్లో కొన్నేళ్లుగా జొమాటో స్విగ్గీ హవానే కొనసాగుతుందన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఫుడ్ డెలివరీ జోరందుకున్నప్పటి నుంచి ఈ రెండే అత్యంత ఆదరణ పొందాయి. అడ్డు అదుపు లేకుండా దూసుకెళ్తున్న వీటికి ఇప్పుడు మరో సంస్థ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. క్యాబ్, బైక్, ట్యాక్సీ సేవలతో గుర్తింపు తెచ్చుకున్న ర్యాపిడో కూడా ఇటీవల ఫుడ్ డెలివరీలో సత్తా చాటుతోంది. ర్యాపిడో ప్రారంభించిన ఓన్లీ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ విజయవంతంగా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుతానికి దేశంలో కేవలం బెంగళూరులో అందుబాటులో ఉండగా రోజుకి ఇప్పుడు సగటున 50,000కు పైగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్నట్లు కంపెనీ పనితీరుపై అవగాహన ఉన్న విశ్వసనీయ వర్గాల్ని ఊటంకిస్తూ పలు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. కేవలం 5 నెలల కిందటే బెంగళూరులో ప్రారంభమైన ఈ ప్లాట్ఫామ్ ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరుకోవడం ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో రోజుకు దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఫుడ్ డెలివరీ ఆర్డర్లు జరుగుతున్నట్లు అంచనాలుండగా ఇందులో 50,000 ఆర్డర్లు ఓన్లీకి చెందినవే అని తెలుస్తోంది. అంటే ఇది దాదాపు 10% వాటాగా ఉందని చెప్పొచ్చు. జూలై ఓన్లీ దాదాపు 40,000కు పైగా ఆర్డర్లను సాధించినట్లు మనీ కంట్రోల్ నివేదించింది. అప్పట్లో బెంగళూరు ఫుడ్ డెలివరీ మార్కెట్లో దీని వాటానే సుమారు 7%గా ఉంది. ఇప్పుడు ఆర్డర్లు మరింత పెరిగి ఆగస్టులో రోజుకు 50,000 ఆర్డర్లకు చేరినట్లు సమాచారం. ఇతర జొమాటో, స్విగ్గీ వంటి వాటిలో పోలిస్తే ర్యాపిడో ఓన్లీలో ప్రధాన ఆకర్షణ జీరో కమిషన్ మోడల్. సాధారణంగా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లకు రెస్టారెంట్లు తమ ఆర్డర్లపై కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఓన్లీలో రెస్టారెంట్ల నుంచి కమిషన్ తీసుకోకుండా కస్టమర్ల నుంచి పారదర్శకంగా డెలివరీ రుసుములు వసూలు చేసే విధానాన్ని ప్రస్తుతం ర్యాపిడో అనుసరిస్తోంది. దీంతో రెస్టారెంట్లు తమ మెనూ ధరల్ని ఆఫ్లైన్ ధరలకు దగ్గరగా ఉంచుకోవచ్చని కంపెనీ భావిస్తుంది. ఇదే సమయంలో ఓన్లీలో చేరిన తర్వాత పలు రెస్టారెంట్లకు కూడా ఆర్డర్లు వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎంపైర్ అనే రెస్టారెంట్ ఇందుకు ఉదాహరణగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. మార్చిలో రోజుకు 136 ఆర్డర్లు సగటున ఉంటే ఏప్రిల్లో 398కి పెరిగాయి. ఇది జూలైలో ఏకంగా 1,700ను దాటినట్లు కంపెనీ గ్రూప్ సీఈఓ షకీర్ హక్ తెలిపారు. కొంతకాలంగా స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ వ్యాపారంలో లాభాలపై ఎక్కువగా దృష్టి సారించాయి. అయితే ఇప్పుడు కొత్త సంస్థల రాకతో పోటీ పెరుగుతోంది. ఫ్లిప్కార్ట్ కూడా బెంగళూరులో ఓఎన్డీసీ ఆధారిత ఫుడ్ డెలివరీ సేవల్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. స్విగ్గీ బడ్జెట్ ఫుడ్ డెలివరీ కోసం టోయింగ్ ను విస్తరిస్తోంది. బెంగళూరులో ఓన్లీకి లభిస్తున్న ఆదరణతో క్రమంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు కూడా తన ఫుడ్ డెలివరీ సేవల్ని విస్తరించేందుకు ర్యాపిడో ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.